ప్రియ సహోదరి సహోదరులారా, మరొక భక్తుడు బొనవెంచూర్ అనేటువంటి భక్తుడు దైవ సాన్నిధ్యంని గురించి ఏం తెలియచేస్తున్నారంటే, ప్రతిదినం మన బైబిల్ వాక్యాలను చదువుకుంటూ వేటినైనా భక్తి తీక్షణ జపాలుగా మనం చెప్పుకున్నట్లయితే ఈ ప్రార్థనల ద్వారా మన ఆత్మ పక్షిలా దేవుని చెంతకు ఎగిరిపోతుంది. మనకు తెలియకుండానే మనం పీల్చుకునే గాలిలో కూడా, మనం చేసే ప్రతి క్రియలో కూడా ఒక అభ్యాసం చేశాక మనం ఈ జపాలను చెప్పుకుంటూ పోవటం వలన మన యొక్క ఆత్మ దేవునితో పరమశమైపోతుందని పునీత బెనవెంచర్ గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే రాత్రి పడుకునే ముందు మన హృదయాన్ని, మన ఆలోచనలను సృష్టి వస్తువులన్నిటి నుంచి కూడా తొలగించి దేవుని చేతుల్లోకి మనల్ని ఒప్పగించుకోవాలి. అనగా మనలను మనం ప్రభువుకి అర్పించుకోవాలి. ఒక కీర్తనకారుడు ఏ విధంగానైతే, నేను పండుకోగానే ప్రశాంతంగా నిద్రిస్తాను ప్రభు, నేను సురక్షితంగా మనలా చేసేవాడు నీవే అని చెప్పుకోవాలి. 4:18 కీర్తనలో చూసిన విధంగా, దేవా నన్ను నీ చేతుల్లోకి అర్పించుకుంటున్నాను, నీ రెక్కల మాటున నన్ను సురక్షితంగా దాచి ఉంచుకో అని మనవి చేసుకోవాలి. ఇలాంటి భావాలతో దైవ సాన్నిధ్యంలో ప్రశాంతంగా నిద్రపోవటకు మనం ప్రయత్నం చేయాలి. ఇంకా కడన మనం అన్ని వస్తువులలోనూ, అన్ని సంఘటనల్లోనూ, అందరి వ్యక్తుల్లోనూ దైవ సాన్నిధ్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అన్ని వస్తువుల్లోనూ దైవ సాన్నిధ్యాన్ని గుర్తుంచుకోవటం అంటే, వస్తువులన్నిటికీ ఉనికిని మనకి దయచేసేది ఆ ప్రభువే. కనుక మన పీల్చే గాలి, త్రాగే నీరు, ప్రవహించేటువంటి నదులు, ఉన్నటువంటి కొండలు, పైరు పంటలు, చెట్టు చేమలు మొదలైన ప్రకృతి వస్తువులను చూసినప్పుడల్లా మనం దైవ సాన్నిధ్యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచము, దానిలోని సమస్త వస్తువులు ప్రభువేనని కీర్తనకారుడు 50:12 తెలియచేస్తూ ఉన్నారు. అన్ని సంఘటనల్లో దైవ సాన్నిధ్యాన్ని మనం దర్శించుకోవాలి. ప్రియమైన సంఘటనలను, అప్రియమైన సంఘటనల్లోనూ కూడా దేవుని హస్తం ఉంటుంది. కనుక జరిగే ప్రతి కార్యం కూడా ప్రభువుకి తెలుసు. అతని అనుమతి లేనిది ఏది కూడా జరగదు. ఒక్క తల వెంట్రుక కూడా ఊడదని లూకాసు వార్త 12:7 చూస్తున్నాం. కనుక దేవుని ప్రేమించే వారికి అన్ని కార్యాలు కూడా అనుకూలంగా జరుగుతాయని రోమా 8:28 చూస్తూ ఉన్నాము. కావున ప్రభు మీద ఆధారపడదాము. ప్రభువుకి ఇష్టమైన విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆమేన్.